నేను అందరినీ మోసం చేశాను. అందరూ ఏమనుకున్నారంటే పవర్ స్టార్ అంటే అన్ని వచ్చేసాను. గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టారు. హార్స్ రైడింగ్ అని చెప్పారు. ఓకే, గుర్రం చూపించారు నాకు. అది కచ్ రాష్ట్రం గుజరాత్ లో. సార్ ఏం లేదు, దౌడు తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఓకే షూర్ అన్నాను, డెఫినెట్ గా వచ్చేస్తాను. కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు. గుర్రం దగ్గరికి వెళ్ళా, చెవిలో చెప్పారు నాకు హార్స్ రైడింగ్ రాదు. వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చాలా గొప్ప హార్స్ రైడర్ అని. అంటే హీరో అంటే అన్ని తెలియాలని అనుకుంటారు. నాకు తెలియదు హార్స్ రైడింగ్. దానికి చిన్న ఒక పంచదార ముక్కను చిన్న క్యారెట్ పెట్టా, జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాళ్ళు. పాప ఆ గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందంటే అది మీరు చూసారు ఆ సీన్లో. సినిమా నాకు హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకే హార్స్ రైడింగ్ వచ్చినాయి. రామ్ చరణ్ చూస్తే నాకు మగధీరలు అనిపించింది. ఎంత అద్భుతంగా చేస్తానంటే చిన్నప్పుడు నేను కూడా నేర్చుకుని ఉంటే ఇలా ఇంట్లో కూర్చొని కాళ్ళు బాగా జాపుకొని కూర్చోకుండా పుస్తకాలు కాకుండా ఇంకేదైనా చేస్తుంటే నేను ఇంత అద్భుతంగా చేసేవాడిని అనిపించేది. ఆ పట్టుదలతోటి నాకు హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు జీవితంలో ఇప్పుడు.